మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం పేరు ఇప్పుడు భారీ భూ కబ్జా కేసులో వినిపిస్తోంది. బతికే ఉన్న భూ యజమానిని చనిపోయినట్లు చూపించి నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని తన కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు, భార్యతో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు. బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం దీని మీద కూడా. కోటేశ్వరరావు గారు, తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ అంటే ఒక రాజ్యాంగ పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి. పేరుకే రాజ్యాంగబద్ధ పదవి. ఆ మహానుభావుడు కూడా అంతే. నాకు పార్టీయే ముఖ్యం. స్పీకర్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పబ్లిక్గా పాల్గొని పార్టీని భుజాన వేసుకుని తిరిగినటువంటి చూసాం. నాకు మా నాయకుడి తర్వాతే ఈ రాజ్యాంగ పదవి అని కూడా ఓపెన్గా చెప్పిన. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటాం పోస్టు? ఆ పోస్టుకి చేరికి నీ 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 దృష్టిలో విలువ లేనప్పుడు ఎందుకు? జనాలందరికీ దాని మీద చాలా విలువ ఉంది. సో అది ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఎంత పెద్ద బొట్లు పెట్టుకొని అసలు నీతి సూక్తులు భలే వల్లివేస్తుంటాడు ఆయన. కట్ చేస్తే ఒకవేళ ఇది ఆరోపణ అని అనుకుందాం సార్, మీరు కూడా మా వాళ్ళు చెప్తుంటారుగా ఇది ఇంకా ఆరోపణలే కదా, ఇవన్నీ ప్రూవ్ చేయాలని. మరి పారిపోవాల్సిన అవసరం ఏంటి? నీ తప్పేం లేనప్పుడు. ఇది మామూలు సివిల్ కేసే కదా. నిన్నేమి ఇప్పుడు పట్టుకొని నిన్ను నీ కొడుకుని అందరిని ఉరిదీరుగా వచ్చిన ఆరోపణలు ఫేస్ చేసి మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ కుటుంబం ఒక్కటి మాత్రం స్కైవింగ్ ఆఫ్ అంటున్నారు, అంటే పరారీ అబ్స్కాండింగ్ అంటున్నారు. లేదంటే కనుక మీరు ఏమైనా యాత్రలు ఏమైనా చేపట్టామని తెలియదు. అదే పోలీసులు సహకరించి నా తప్పు ఉందో లేదా లేదో ఏదో ఒకటి చేయాలి కదా. అందులోనూ అంత పెద్ద పదవిని అలంకరించినటువంటి వ్యక్తి. ఎలా చూడాలి సార్ ఇప్పుడు వరకు వస్తున్నటువంటి ఆరోపణలు? ఏకంగా ఎక్కడో ఒడిస్సాలో ఉన్న ఆవిడ్ని తీసుకొచ్చారంట. ఇక్కడ ఉన్న అతన్ని ఓనర్ని చంపేసి చచ్చిపోయినట్టుగా చూపించి వేరే వాళ్ళని వారసులుగా చూపించి, సో ఎప్పుడైతే ప్రహరీ కూడా కడుతున్నారో అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నటువంటి అసలు వారసులు వచ్చి అడ్డంబడి కేసులు పెట్టి సీఎంఓ కూడా రిపోర్ట్ చేస్తే కానీ ఇది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు సార్. ఇప్పుడు రాజ్యాంగ పదవులైనటువంటి స్పీకరు లేదా గవర్నరు ఇట్లాంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా కొంతమంది న్యాయమూర్తులు కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇటీవల కాలంలో మనం చూసాం. ఒక గవర్నరు రాజ్భవన్ ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో హైదరాబాద్ లో అందరికీ తెలిసిందే. అందువలన ఇట్లాంటి పదవులకి నామినేట్ అయ్యేవాళ్ళు లేదా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు మన సమాజానికి ప్రతిబింబంగా ఉంటున్నారు కనుక గొంగట్లో అన్నందింటూ వెంట్రుకల గురించి మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది సివిల్ కేసు, ఆధారాలు కూడా డెఫినెట్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అందువలన చట్టాన్ని అందరికీ వర్తింపజేసినట్టుగానే తమ్మినేని సీతారాంకి లేదా ఆయన కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలి. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళని కూడా రిమాండ్కి పంపించారంటున్నారు. వీళ్ళకి కూడా అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి, బహుశా నేను అనుకోవటం యాంటిసిపేటరీ బెయిల్స్ లేకపోతే ఇట్లాంటివి తెచ్చుకోవడానికి తప్పించుకున్నట్టుగా చెప్తున్నారేమో అని అనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ ఇది ఒక సంచలనమైనటువంటి విషయం. ఇది తన పదవిని లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి అక్రమానికి పాల్పడ్డాడని చెప్తున్నారు కనుక ఇది ఒక స్పష్టమైనటువంటి కేసు. ఇటువంటిది మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇలా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిన్ని అక్రమాలకు ఎట్లా పాల్పడ్డారు అనేటువంటిది ఇంకా ఇట్లాంటి వివరాలన్నీ వెలుగులోకి వస్తే ఎవరి బండారం ఏమిటో కూడా తెలుస్తుంది. అందువలన అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో లేకపోతే అక్రమ సంపాదన విషయంలో, ముఖ్యంగా భూ కబ్జాల విషయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో భూముల విలువలు బాగా పెరిగిన తర్వాత ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది తీవ్రంగా గర్హించాల్సినటువంటి చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నేతకు సంబంధించి
ఇంతవరకు ఏమైనా స్పందించినట్టు ఎక్కడ మీడియాలో రాలేదు. ఏమైనప్పటికీ ఇట్లాంటి భూ కబ్జాదారుల మీద అందులోను ఫేక్ డాక్యుమెంట్స్ బతుకున్నటువంటి వాళ్ళని చనిపోయినట్టు సృష్టించి లేని వారసుల్ని వేరే వాళ్ళని వారసులుగా చూపించడం అనేటువంటిది అనేక విధాలుగా కూడా ఇది మోసం. అందుకని అందుకు సహకరించినటువంటి వాళ్ళు, మొత్తం అధికార యంత్రాంగం వాళ్ళు, సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు, దానికి ఫెసిలిటేట్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా శిక్షించాలి. ముందు అటువంటి అధికారులు ఎవరైనా ఉంటే, ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కరెక్ట్లీ సార్. శ్రీకాంత్ గారు, సురేష్ గారు, ఇక్కడ కూడా మీరు బాధితుల పక్షాన్ని నిలబడితే బాగుంటది. అట్టగా చెప్పాలి, నేను అట్టగా చెప్తా. దీన్ని ఈ తమ్మినేని సీతారాం గారి విషయం ఇది రాజకీయ కక్షపూరితమైన కుట్రగానే భావించవచ్చు. ఎందుకంటే నేను ఒక 2-3 అంశాలు చెప్తా, కొంచెం టైం అండి. ప్రతిపక్షాన్ని అణచడానికి సురేష్ గారు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. ఫ్యామిలీ అదేదో సినిమాలో చూసాం, ఉప్మా ఫ్యామిలీ తింటారా అని. కేసులు ఉంటే ఒకరి మీదో, కొడుకు మీదో, తల్లి మీదో పెట్టచ్చు. ఫ్యామిలీ మీద కేసులు పెట్టడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఒకటి, ఇది సివిల్ కేసు, క్రిమినల్ కాదు. కానీ క్రిమినల్ గా చేసి టార్గెట్ చేస్తున్నారు ఒక నాయకుడిని అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక 3 అంశాలు చెప్తా. హైకోర్టు కూడా దీంట్లో స్టే ఇచ్చింది సార్. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. తమ్మినేని సీతారాం గారు చట్టాన్ని గౌరవించేటి వ్యక్తి. ఎందుకంటే 30 సంవత్సరముల రాజకీయ జీవితంలో ఎక్కడా మచ్చ లేకుండా వారు రాజకీయ జీవితాన్ని గడిపారు. ఒక స్పీకర్ గా రాజ్యాంగాన్ని కాపాడినటువంటి వ్యక్తి. దీంట్లో మనం ఒక 2-3 విషయాలు చూసుకుంటూ వస్తే, టీడీపీ ఆరోపణ, వాళ్ళు చేస్తున్న ఆరోపణ చెప్తా. నకిలీ సర్టిఫికెట్లు పెట్టారు అన్నది. నకిలీ సర్టిఫికెట్లు కోర్టు వారు నిరూపిస్తారు సార్. పోలీసులు చెప్పినంత మాత్రాన అది నకిలీ సర్టిఫికెట్ అవుతుందా? దీన్ని ఫోర్జరీ కేసుగా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. దీన్ని కోర్టు వీళ్ళు ఏం చేయాలా? పోలీసులు వారు పనిచేసి కోర్టుకు సమర్పిస్తే అది నకిలీనా లేకుంటే ఫోర్జరీనా, దీనికి ఎఫ్ఎస్ఎల్ ఉన్నాయి, మనకు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సంతకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అన్ని చెప్పి రావాలి కదా. ఊరికే ఈ రోజే లేనిపోని ఆరాధాన్ని నిరూపించాలి. అదొకటి. 4 కోట్లది ఏదో కుంభకోణం అనేది పెట్టారు. ఇది భూమిది 1980 నుంచి వివాదంలో ఉంది సార్. ఇది 1980 రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్లు రిజిస్ట్రేషన్ అధికారులను గాని, పాస్బుక్లు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారులు గాని అందరినీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షించవలసిందేదే, దాంట్లో ఏ డౌట్ లేదు. కాకపోతే దీన్ని కక్షపూరితంగా ఇన్ని రోజులు 88 నుంచి లేనిది ఇప్పుడు వచ్చిందే. మధ్యలో మీ తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా, 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు పాలించారు కదా. అప్పుడేం చేస్తున్నారు సార్? కళ్ళు మూసుకున్నారా? లేకుంటే వీళ్ళకి తెలియలేదా? తెలిసినా గమ్మనున్నారా? అంటే నాకు కొన్ని మనకు ఇది కూడా బయటకు వస్తాయి. కుటుంబంలో వారి పేర్లు పెట్టడం, అందరి పేర్లు, కొడుకు పేరు, భార్య పేరు, ఆయన పేరు. ఎవరో ఒకరుంటే ఒక్కటి చేస్తారు సార్. ఏదన్నా ఎవరి పేరు మీద ఉంటే వారు బాధ్యులు, తప్పదు, మేము కాదన్నా. కానీ తల్లి తండ్రి అంతానా ఇంక ఎవరన్నా పిల్లలను కూడా పెట్టలేదు. అది సంతోషించాలా. మాకు దీంట్లో ఏదైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆరోపణలు అధికారాన్ని ఉపయోగించి ఇటువంటి చేస్తామంటే ఎవరు ఒప్పుకునేటట్టు లేరు. కానీ చట్టంలో కోర్టు ఉంది, కోర్టు ముందు నిలబడతాం. ఆయనేమి ఎక్కడికి తప్పించుకొని పోడు, ఎక్కడికి పోయేటువంటి వ్యక్తి కాదు. తీసుకొస్తాము, ఒక సీనియర్ నాయకుడు ఆయన తీసుకొచ్చాడు, కోర్టు ముందు నిలబడతాము. ఏది జరిగితే అది జరుగుతుంది. కానీ ఈ రోజే పోలీసులే నిర్ధారించి దీన్నంతా ఇదైపోయింది, ఇదంతా ఫోర్జరీ కాదు, కేసు నిర్ణయించాలి కదా సార్. 1988 నుంచి నడుస్తా ఉన్న కేసు దీన్ని ఈ రోజు వీళ్ళ చేతిలోకి క్రిమినల్ గా మార్చడం ఎంత మాత్రము సబబు సార్? సివిల్ కేసును క్రిమినల్ గా మారుస్తున్నారు. కాబట్టి ఇటువంటివంతా కూడా హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పింది. కోర్టులో తీర్చుకుంటాం సార్. టీడీపీలో మద్యం, భూ వివాదాలు, కాంట్రాక్టులు 1000 కోట్లు నేర్చుకుంటున్నటువంటి టీడీపీ నేతల మీద కేసులు లేవు. ఇది ఏదో ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు తప్పు ఎవరు చేసినా తప్పే, స్పీకర్ చేసినా, సీఎం చేసినా, ప్రధానమంత్రి చేసినా తప్పే. శ్రీకాంత్ గారు, మీరు 98లో వాళ్ళ సొంత స్థలాన్ని వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారండి. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఒకటి రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? 2023లో తమ్మినేని పుత్రరత్నంకిను వారి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. 2023లో
కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో జరిగింది సరే, మీ ప్రభుత్వానికి తెలిసి ఇవన్నీ జరుగుతాయని నేను అంటలా. ఆయన అప్పుడు ఒక పదవిలో ఉన్నాడు, ఆయన సీనియర్ లీడరు, ఇవన్నీ కూడా ఆయన పనిచేసినాయి అని చెప్పేసి ఒక ఆరోపణ, మీరు అన్నట్టు ఆరోపణే ఏదైనా కానీ. మరి ఆయన ఎందుకు, ఆయన తప్ప ఆయన కుటుంబ సభ్యులు తప్ప అందరిని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళకి ఏంటో ఎక్సెప్షన్ నాకు తెలియదు. నేను శిరీష్ గారిని అడుగుతా, ఏంటి మేడం ఏమన్నా 6 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు సార్. కోటేశ్వర గారు ఒక్క నిమిషం, అయ్యా అమ్మ ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వర గారు. శ్రీకాంత్ గారు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇంతకే ఆ చనిపోయాడని చెప్పినటువంటి వ్యక్తి బతుకున్నాడా, నిజంగానే చనిపోయాడా? సార్ అది నాకైతే తెలియదు, పోలీసులు విచారించాలి. ఇన్ని విషయాలు ఎప్పటి నుంచో కేసు నడుస్తున్న కేసు గురించి తెలిసినప్పుడు అదే తెలియకుండా ఎట్లా ఉంటుంది మీకు? అంటే ఉన్నది నేను నా పరిజ్ఞానంలో ఉన్నది నేను చెప్పాను సార్. ఇంకా ఉన్నాడా లేదా అన్నది కోర్టులు విచారిస్తాయి, పోలీసులు విచారిస్తారు. ఏదైనా చట్టం ముందు ఎవరు కూడా మనం అతీతులు కాదు. చట్టము ఎలా తీసుకుంటే చర్యలు అలా తీసుకోవాలి. కాకపోతే ఇది కక్షపూరితమైన చర్య. ఇన్ని రోజులు లేని ఒక రాజకీయ ఫ్యామిలీ మీద కోర్టు కేసులు పెట్టడం అనేది చాలా ఇది దౌర్భాగ్యమైన విషయం అని అనుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి ఎవరైతే చనిపోయారని చెప్తున్నారో వాళ్ళ అబ్బాయి వారసుడు అవుతాడు కాబట్టి ఆయన వచ్చి పెట్టేది కేసు. ఇది ఆయన కేసు పెట్టడమే కాదు, సహకరించడం లేదని చెప్పి సీఎంఓ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాడు. దాదాపుగా 1000 గజాలు 2 భాగాలుగా రిజిస్ట్రేషన్ జరిగిందంట. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగితే మరి వాళ్ళని అరెస్ట్ చేయక ఒకళ్ళనే ఇద్దరిని చేయాలని చెప్పేసి మనం చెప్తే ఎట్లా కుదురుతుంది? సరే, అదంతా రూల్ ప్రకారం చేశారా లేదా అన్ని కూడా వస్తాయి. కానీ ఆయన ముందు పోలీసులకు వచ్చి సహకరించి ఎవరైనా ఒకరు చేసుకుంటారు, ఎవరు చేసుకున్న వాళ్ళ మీద పోతుంది, తప్పదు. అది వాళ్ళిద్దరు భార్య పేరు మీద కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినాయి అంట సార్. బాగండి. ఇంకొకటి ఏంటంటే అది తప్పుడు ధృవపత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు అవి వాళ్ళకి నకిలీ స్టాంపులు, తప్పుడు ధృవపత్రాలు ఇన్ని ఉండగా ఇన్ని అబద్ధాలు చెబుతుంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? సరే, మరి మీరు ఎందుకు వదిలేశారు? తమ్మినేని సీతారాం గారి ఫ్యామిలీ తప్ప మిగతా అందరిని అరెస్ట్ చేశారు, ఒక్కళ్ళని కూడా మిస్ చేయకుండా. మరి వాళ్ళు మాత్రమే అంటే ఏమన్నా మంచి ప్రభుత్వం అని చెప్పేసి, లేకపోతే ఆయనకి ఎంత కాదనుకున్నా మన పార్టీలో ఒక టైంలో పనిచేశాడు, ఎంత కాదనుకున్న మాజీ స్పీకరు అని చెప్పేసి ఏమన్నా ఎక్సెప్షన్ ఏమైనా ఇచ్చారా అని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. లేకపోతే పేర్ని నాని గారి భార్య ఎలా అయితే ఇదేంటి బియ్యం దందాలో ఉంటే ఆవిడకేం సంబంధం, పాపం ఆవిడ పేరు మీద పెట్టినా కానీ పేరుని నాని మీద ఉంటే ఆయన మీద చూసుకోవాలి కానీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విసులు పాటిస్తే ఆయన చెలరేగిపోతున్నాడు ఇప్పుడు అదే పేరుని అని దాని గురించి చెప్పి. మరి అదే రకమైన ఫార్ములా ఇక్కడ ఏమన్నా వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఏమైనా అప్లై చేశారా? సార్ ముందుగా ఒక మాట సార్, ఇందాక నుండి 1988లో జరిగిందని చెప్తున్నారు. 1988లో సత్యసాయి నగర్ లో లేఅవుట్ వేశారు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడించాను, మధ్యలో అడ్డు తగలలేదు, మీరు మాట్లాడద్దు. మీరు కనుక ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడిన తర్వాత అప్పుడు అడగండి, అంతే. మీరు సరే ఉన్నా నేను ఎందుకు ఊరికే నోరేసుకొని పడిపోతాను, నేను ఊరికే ఉన్నాను కదా. మీరు మాట్లాడబోయారు కాబట్టి ఆవిడ అడ్డుకుంది. ఆగండి, మీరు పడిపోతే నకిలీపై దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు సమర్థిస్తారా? నడిపోయిన వాడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళు సమర్థిస్తారా? ఒకటి సార్ సురేష్ గారు, 13/4/2023 టైంలో కూటమి ప్రభుత్వం ఉన్నదా? రెండోది 23/8/2023లో కూటమి ప్రభుత్వం ఉన్నదా? ఆ టైంలో అయినా 570 గజాలు ఏప్రిల్ 13, 2023న 352 గజాలు 23/8 ఆగస్టు నెలలో 23వ సంవత్సరంలోనే వాళ్ళ కొడుకు సుపుత్ర రత్నం నాని, ఆయన పేరు ఇంకేదో చాలా శ్రీరామ చిరంజీవి అంట ఉంది, ఆయన పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు, 2 డాక్యుమెంట్స్ పుట్టించారు. ఇకపోతే ఈయన ఇప్పుడు దాకా చెప్పారు కదా ఈ విషయం ఇప్పుడే ఎందుకు వచ్చిందని, ఆయన కోర్టుకు వెళ్ళారు. ఎప్పుడైతే ఈ తమ్మినేని గారు గోడ కడుతున్నారో విషయము, వీళ్ళ కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు, జయకిషోర్ అనే వ్యక్తి ఉద్యోగం చేసుకుంటే ఆయనకి విషయం తెలుసుకున్నాడు. అక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయటమో ఏదో జరిగితే ఆయన వచ్చి అడ్డుకుంటే వీళ్ళు ఆయన బెదిరించి ఇబ్బంది పాలు చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా ఆ టైంలో కోర్టులో కూడా ఈయన మేనేజ్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈయన సీఎంఓలో ఫిర్యాదు చేశారు. మేము బాధితుల పక్షానే ఉంటాం. శ్రీకాంత్ గారు మళ్ళీ చెప్తున్నాను, మేము బాధితుల పక్షానే ఉంటాము కూడా రేపు కూడా. కాబట్టి
ఎవరైనా సరే తమ్మినేని సీతారాం గారు ఏం చేశారని క్లియర్ కట్ గా చెప్పమంటే వరుస పెట్టి చూద్దాం. ఒకవేళ మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదో కవర్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఉందో మాకైతే తెలియదు. జగవందరికి తెలిసిన విషయం పక్కన పెడతారు. తమ్మినేని సీతారాం గారు మచ్చలేని మనిషి. ఒకానొక సమయంలో లకారాలతో మాట్లాడాడు. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలో లకారం వాడాడు. ఆయన ఉన్న సమయంలోనే అమరావతిలో వస్తుంటేనంట ఎడారి కనబడుతుందంట. అదే అసెంబ్లీలో కూర్చుంటారు, అదే సచివాలయానికి వెళ్తారు. ఇలాంటి అబద్ధాలు పలికే వ్యక్తి, దొంగ పత్రాలు సృష్టించే వ్యక్తి, దొంగ రబ్బర్ స్టాంపులు సృష్టించే వ్యక్తి, రిజిస్ట్రార్ ని మేనేజ్ చేసే వ్యక్తి, కోర్టుల్లో కూడా సివిల్ పోలీసుల దగ్గరికి వెళ్తే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పి పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేసిన వ్యక్తి, చనిపోయాడు అని చెప్పి బ్రతికుండగానే చనిపోయినట్టు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించినటువంటి వ్యక్తి, మీకు మచ్చలేని మనిషి. ఇలాంటి వ్యక్తి గురించి మీరు చెప్తూ ఉంటే, కూటమి ప్రభుత్వాన్ని కక్షపూరితంగా చేశారని చెప్పి మీరు విమర్శిస్తూ ఉంటే, ప్రజల పక్షాన బాధితుల పక్షాన న్యాయం చేయడానికి కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మాత్రం కామ్గా ఉండాలి. ఇది కరెక్టా సురేష్ గారు? నేను ఆయన చెప్పినంతసేపు ఎన్ని అవాస్తవాల అబద్ధాలు ఉన్నా కూడా విన్నాను, నోట్ చేసుకున్నాను, తిరిగి ఆన్సర్ చేస్తున్నాను జరిగింది ఏంటనేది. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ నుండి చెప్పమంటారు. ఆయనకు ఒకవేళ తెలియదేమో చెప్పమంటే అది చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో బలగ పరిధిలో చాపురంలో అనే విలేజ్ లో జరిగిన విషయం, అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో రజనీ అనే ఆవిడ, ఆ మహిళ ఎవరైతే ఉందో ఆవిడ ఒరిస్సాకు చెందిన జయపూర్ అంటండి, జయాపురం చెందిన ఆమెను తీసుకొచ్చి ఇతనికి గోవిందరాజులు గారికి ఏకైక వారసురాలుగా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సృష్టించి వీళ్ళు చేసినటువంటి నకిలీ భాగవతం చెప్పమంటే చెప్తాను, ఆయనకు తెలియకపోతే తెలుసుకోమనండి. అంతేగాని నోటికి వచ్చినట్టల్లా కూటమి ప్రభుత్వాన్ని అవాస్తవాలు చేస్తాము, మీరు నోరు మూసుకొని ఉండండి అంటే నేను ఊరుకోను. ఎందుకంటే మేము చేస్తుంది ప్రజల బాధితుల పక్షాన్ని నిలబడ్డా కానీ ఖచ్చితంగా నేను నిజాలు చెప్పడానికి భయపడను. అవన్నీ అవసరం లేదమ్మా. అవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఈ కథనాల ద్వారా కొంత అవగాహనకు వచ్చేసాము. అవన్నీ కూడా ఇంకా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. చూద్దాము సార్. ఇది సప్లిమెంటరీ డిబేట్ అండి. దీనికి ఒక్క పాయింట్ ప్లీజ్ అడ్మిట్. ఇప్పుడు మేము ఉన్నప్పుడే ఇది తప్పు జరిగి ఉండింటే ఒకవేళ మేనేజ్ చేయాలనుకుంటే వాళ్ళు కేసు కూడా పెట్టేవారా? మేము చట్టానికి న్యాయానికి గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు కేసు పెట్టినా కోర్టులో పరిష్కరించుకుందామని చెప్పి వారు స్పీకర్ గా ఉన్నా కూడా ఎంతసేపు సార్ వీళ్ళు వాడుకున్నట్లు వాడింటే, వీళ్ళు వాడుకున్నట్లు పోలీసులు వాడితే కేసు పెట్టనీయం కదా, కానీ మాకు అటువంటివి చర్యలు మాకు ఇష్టం ఉండవు. సురేష్ గారు, మాకు అటువంటి చర్యలు ఇష్టం ఉండవు. కాబట్టి చట్టము తన పని తాను చేసుకొని పోనీ అని వాళ్ళు కేసు పెట్టినా కూడా కోర్టులో నిర్ణయించుకుందామని కేసు పెట్టారు కాబట్టి అతను బెదిరించారని చెప్పేసి సీఎంఓకి వెళ్ళి అతను కంప్లైంట్ చేశారంటున్నారు. ఇంకా ఈయన భాగవతం ఇప్పుడే కదా బయటకు వస్తుంది, ఇంకా రావాల్సింది బయటకి ఇంకా చాలా ఉంది, చాలా డీటెయిల్స్ రావాల్సిన రోజులు ఇంకా ముందు ఉంది. ఒక్క నిమిషం ఆగండి, కంక్లూడ్ చేద్దాం. ఒక్క మాట, ఇక్కడ చనిపోయిన మనిషి ఎవరని అడిగారు కదా, ఆయన జయకిషోర్ గారు బ్రతికుండగానే ఆయన వారసుడు ఆయన అయితే ఆయన కాదని చెప్పి ఫ్యామిలీ మెంబర్ ఒకే ఒక్క ఆమె ఉన్నారని చెప్పి ఆమె రజనీ గారు అని చెప్పి ఒరిస్సా ఆవిడని తీసుకొచ్చి ఆయన వారసురాలుగా చూపించారు. అది బాజీ గారు శిరీష గారి మీద సీతారాం గారు మరి పరువు దావా చేస్తారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చేస్తారు ఎవరి మీద ఏం పడుతుందో చూద్దాం. కబ్జాలు చేసేసి నకిలీ డాక్యుమెంట్లు పెడితే తప్పులేదు కానీ ఆయన ఏమన్నా అడిగితే కోర్టులు తెలుస్తాయి సార్. మాట్లాడొచ్చు సార్. సీతారాం గారు రెడీ రండి, వచ్చి పోలీసుల ముందు లొంగిపోమని చెప్పండి. మరి ఎందుకు పెద్ద మనిషి ఎక్కడున్నాడు వచ్చి లొంగిపోమని చెప్పండి. బాజీ గారు వస్తారు సార్, ఎక్కడికి పోతారు రాకుండా చట్టం ముందు వస్తారేందండి? వస్తారు. ఇదేమన్నా కాశీయాత్రకి వెళ్ళాడు ఏంటి? మాట్లాడండి శ్రీకాంత్ గారు, మాట్లాడండి, టైం అయిపోతుంది, మాట్లాడండి. సురేష్ గారు, తమ్మినేని సీతారాం గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అండి. 1983లో మరి ఎన్టీ రామారావు గారి ఆయన ప్రేరణతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఆయన కరెక్ట్గా ఇవాళ ఏ కేసులు, ఏ సబ్జెక్టుకు సంబంధించిన కేసులు అయితే ఆయన ఇరుక్కున్నాడో అదే సబ్జెక్టుకి మంత్రిగా పనిచేశాడు. న్యాయశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా చేశాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశాడు, అట్లాగే క్రీడలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత వైసీపీ హయాంలో మరి అత్యున్నత రాజ్యాంగ పదవి స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా కూడా వర్క్ చేశాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, అందులో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత ఒక సామాజిక వర్గమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన గట్టి బలమైన నాయకుడై ఉండి ఆఫ్టర్ ఆల్ 900 గజాల కోసం ఇంత కకృతి పడతాడన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. వందల ఎకరాలు కబ్జాలు చేసి బినామీల మీద రాయించుకొని మరి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తున్న చలామణి అవుతున్నప్పుడు ఈయన కేవలం 922 గజాల కోసం ఈ రకంగా బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పేసి సృష్టించి, మరి అతని పేరు అందవరపు గోవిందరాజులైతే మరి ఎక్కడో అడబాల రజని అనే ఒక ఒరిస్సా చెందిన మహిళని అందవరపు రజనీగా మార్చి మరి ఆవిడే వారసురాలుగా క్రియేట్ చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ వారసత్వపు డాక్యుమెంటరీ క్రియేట్ చేయాల్సిన అంత అగత్యం ఏమొచ్చింది ఆయనకి? ఆఫ్టర్ ఆల్ 4 కోట్లు అంటది దాని వాల్యూ. మరి నాకైతే బాగా భలే ఆశ్చర్యపోతున్నాను విన్న తర్వాత. పోతే శ్రీకాంత్ గారు అంటున్నారు ఏమని, కుటుంబాన్ని క్రిమినల్ కేసులు పెట్టడం అన్యాయం అని చెప్తున్నారు, పాపం బాధపడుతూ ఉన్నారు. సార్ శ్రీకాంత్ గారు, మరి ఇది గనక ఏదైతే తమ్మినేని సీతారాం గారు చేసింది వాస్తవం అయితే గనక, ఆయన ఫోర్జరీ చేసింది కనుక వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసులే. ఎందుకంటే చీటింగ్, బిఎన్ఎస్ 318 మోసం చేయడం, చీటింగ్ అనేది క్రిమినల్ కేసు వస్తుంది సార్. అట్లా దొంగ పత్రాలు సృష్టించడం బిఎన్ఎస్ 336 అది చీటింగే, అది క్రిమినల్ కేసే. క్రిమినల్ అట్రాక్షన్ అవుతుంది, క్రిమినల్ కేసే అట్రాక్ట్ అవుతుంది అది. అలాగే నకిలీ వీలునామా పత్రాలు సృష్టించడం 338 ఇది క్రిమినల్ సెక్షనే. అట్లా కుట్ర, నేరపూరిత కుట్ర అది సెక్షన్ 61. ఇవన్నీ కూడా క్రిమినల్ కేసుల కిందకే వస్తాయి ఈ సెక్షన్స్. ఆయన ఇప్పుడు ఏదైతే ఈ సబ్జెక్ట్ లో ఆయన చేశాడు అంటున్న ఆ చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలే. మోసం, చీటింగ్ చేయడం 420 అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 318 బిఎన్ఎస్ సెక్షన్ 318 మోసం, ఇవన్నీ క్రిమినల్ కేసుల కింద వస్తాయండి. అయితే ఏదైతే ఏదైనా ఆరోపణలు జరిగి అనుకోండి, మామూలుగా ఆరోపణలు అది కొట్టేయచ్చు. ఇది ఆరోపణలు కావు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటాయి వీటికి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరిగింది వాళ్ళ అబ్బాయి పేరు మీద, నాని పేరు మీద. నాని అంటే ఎవరు? ఆయనే, తమ్మినేని సీతారాం గారు అబ్బాయి పేరు నాని, ముద్దు పేరు చిరంజీవి నాగ్, వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ ఉరఫ్ నాని. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు 2 దఫాలుగా. అది ఒకటి 570 గజాలు ఒకసారి, 352 గజాలు ఒకసారి, 2 నెలల గ్యాప్ లో. ఆ వెంచర్ లో ఉన్న ఫ్లాట్లు ఇవి. ఆ లేఅవుట్ వేసిన ఆయన గోవిందరాజులు, ఆయన ప్లాట్ నంబర్లు కూడా మరి మీడియాలో వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆరోపణలు కాదు. ఆరోపణలు అంటే ఏంటంటే ఊరికే ఏదో బట్టకాల్చి మేదేసేసి తర్వాత నేను అనలేదు, నేను అన్నాను అని తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది అలాంటిది కాదండి. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏదైతే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయబడిందో, మరి తమ్మినేని సీతారాం గారు మోసపోయారా, మధ్యలో ఎవరన్నా దళారుల నుండి మోసం చేశారా ఏంటి అనేది తర్వాత విషయం. దళారుల నుండి మోసం చేసినా కానీ ఇతను చేసింది మోసమే అవుతుంది, ఇతనే బాధ్యత వహించాలి. మోసగాడుగా ఇతనే శిక్షకారు అరుడవుతాడు. మరి కుటుంబం అంటే ఆ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుందో అతనే బాధ్యత వహిస్తాడు. అట్లాగే దీని అంతటికి కారణబద్ధుడైన సీతారాం గారు భార్యని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. శ్రీవాణి గారు ఎందుకు చేశారో అది చూడాలి, డీటెయిల్స్కి వెళ్ళాలి. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం 2 ఫ్లాట్లు కూడా వాళ్ళ పుత్రుడి మీద, కుమారుడి పేరు మీద జరిగిందని చెప్పేసి మరి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మరి నేరాలేనండి. దీంట్లో ఈ కేసులో 13 అరెస్ట్ చేశారట. నిజాలు నిర్ధారణ అవుతాయి. కాబట్టి ఏంటంటే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఊరికే నా మీద ఆరోపణలు చేస్తున్నారని, లేకపోతే నన్ను మీద రాజకీయ కుట్ర అని, లేకపోతే నా మీద ఇంకోటి అని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి.
డాక్యుమెంట్స్ మోసం చేసి డాక్యుమెంట్ క్రియేట్ చేసినవి ఉంటాయి. కాబట్టి దీనికి బాధ్యత ఖచ్చితంగా వహించాల్సిందే. మరి ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న తమ్మినేని సీతారాం గారు మరి వైసీపీలో ఉండగా అనేక రకమైన పాఠాలు చెప్పారు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ. అటువంటి పాఠాలు చెప్పిన మాస్టారు ఈ రకంగా ఇరుక్కుపోవడం అనేది దురదృష్టకరం. మరి దానికి ఆయన ఖచ్చితంగా ఆయన చరిత్ర మీద మాయన మచ్చగానే మిగిలిపోతుంది. కాబట్టి ఇకనైనా ఒకవేళ నిజంగా కనుక ఆయనకు తెలియలేదనుకోండి, తెలియకుండా జరిగింది అనుకోండి, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి చెప్పచ్చు నిజాయితీపరుడు అయితే, నాకేం తెలియదండి ఇది, లేకపోతే ఏదో బ్రోకర్ చేశాడు, లేకపోతే నేను నాకు ఉద్దేశపూర్వకంగా జరగలేదని బయటకు వచ్చి మాట్లాడచ్చు. కానీ మాట్లాడటల్లా వాళ్ళెవరు కూడా, కుటుంబ సభ్యులు ఎవరు కూడా పెదవిప్పి మాట్లాడటల్లా. కాబట్టి ఏంటంటే మాట్లాడటం మౌనం వహిస్తున్నారు. కాబట్టి మౌనం నేరంగీకారమే. ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వహించాలి. మరి ఇది సివిల్ కేసు ఏం కాదు, సివిల్ కేసు కాదండి, క్రిమినల్ కేసే. పైపెంచి హైకోర్టు నుంచి ఆయన ఉత్తర్వులు తెచ్చుకున్నాడు, పోలీసుల జోక్యం ఉండకూడదు, ఇది సివిల్ కేసు అని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు సార్. అది కూడా కరెక్ట్ తప్పే ఆయన చేసింది. ఆయన మామూలు మీలాంటి నాలాంటి ఎవరో ఇంకొకటి XYZ అయితే చేస్తే ఎలా చలామణి చేసుకోవచ్చు. కానీ ఆయన ఒక స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రిజిస్ట్రేషన్ చట్టం ఆ శాఖకి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయ సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఇలాంటి పొరపాట్లు జరిగినా కాబట్టి కావాలని చేసుకున్నాడేమో కక్కుర్తిపడి ఆ 922 గజాల కోసం అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన మౌనం వీడి బయటకు వచ్చి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే, ఏం జరిగిందో మాట్లాడితే ప్రజలకు తెలుస్తుంది. ఆయన యొక్క సత్యత ఎంతవరకు అన్నది ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి ఏంటంటే టోటల్ ఎపిసోడ్ లో తమ్మినేని సీతారాం గారి యొక్క మౌనం కానీ, అజ్ఞాతంలో ఉండటం కానీ, ఆ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడకపోవటం కానీ, ఇది వాంటెడ్లీ చేశారు. దాని మీద ఆ స్థలం మీద దుర్బుద్ధి పుట్టిందో, లేకపోతే ఆశపడ్డారో, దురాశపడ్డారో, మరి అది అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ సెక్షన్స్ ఏదైతే అప్లై అవుతాయో, క్రిమినల్ సెక్షన్స్, వాటన్నిటికీ కూడా ఆ కుటుంబం కానీ, వాళ్ళు తమ్మినేని సీతారాం కానీ బాధ్యత వహించి తీరాల్సిందే. దిస్ ఈజ్ మై సబ్మిషన్. సురేష్ గారు. రైట్. శ్రీకాంత్ గారు ఏదో చెప్పబోతున్నారు మళ్ళా. మన తమ్మినేని సీతారాం గారు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం చాలా తప్పు అన్నారు బాజీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్టేల మీద ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎవరైనా సరే అంటే నాట్ అట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరైనా సరే స్టేలు తెచ్చుకోవడం అనేది ఒక దాన్ని తప్పుపడితే సార్ ఎవరైనా సరే నేనేదో మాకెవరికి తెలియని కొత్త పాయింట్ ఏదో ఉందేమో అనుకొని చెప్పేసి మీకు లాస్ట్ లో మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ డిబేట్ డ్రాగ్ చేసే పాయింట్స్ తీసుకొస్తే ఏం ఉపయోగం? బాజీ గారు ఆ ఒక్క మాటగా ఆయన ఆనందపడతారు, దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో వ్యక్తి చేశాడని చెప్పేసి ఈయన అదే దొడ్డిదారిని వెళ్తాడా? ఇప్పుడు ఈ నిజాయితీ అంటున్నాం కదా, చెప్తున్నారు కదా మీరు. నిజాయితీ పడైనప్పుడు నిజాలు చెప్పాలి. మీరు ఆ చంద్రబాబు నాయుడు గారితో చెల్లించుకున్న మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. తమ్మినేని సీతారాం గారు ఈ కేసులో నిజాయితీ పరుడా, అవినీతి పరుడా, దుర్బుద్ధితో చేశాడా, సద్బుద్ధితో చేశాడా, తెలియక చేశాడా? ఇది చెప్పుకోమంటున్నాను నేను ప్రజలకి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అతను. ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే ఎవరికో సపోర్ట్ చేస్తున్నాను, ఎవరికో వ్యతిరేకం అంటారు. కానీ తమ్మినేని సీతారాం గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్గా, పాలసీ డెసిషన్లను క్వశ్చన్ చేస్తూ ఇచ్చినటువంటి ప్రభుత్వ పరంగా అనేక డెసిషన్ తీసుకుంటారు. దానికి ముఖ్యమంత్రిగా బాధ్యుని చేసి ఇన్నర్ రింగ్ రోడ్ అని, లేకపోతే దాన్ని ఏమంటారు అసైన్మెంట్ ల్యాండ్లని, స్కిల్ కేసులని, ఇవన్నీ పాలసీ డెసిషన్స్. అవన్నీ కూడా మెటీరియలైజ్ కూడా కాలేదు. దీన్ని కంపేర్ డిబేట్ లో ఒక బ్యాడ్ లక్షణం సార్. నేను స్టే తప్పు అన్నప్పుడు చెప్పాను సార్ సురేష్ గారు, స్టే తప్పు అన్నప్పుడు చెప్పాను. అదే అంటున్నాను, కంపారిజన్. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం రాష్ట్రంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రజలెవరికి ఏమి తెలియదు, అమాయకులు విఘ్నులు కాదనుకొని బూత్ని విమర్శని ఒకే ఘాటును కడతారు, బండబూత్ని విమర్శను కూడా ఒకే ఘాటును కడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకని కేసులను కూడా దానికి సెగ్రిగేట్ చేయాలి. ఇది పర్సనల్గా ఆయన మీద పర్సనల్గా వచ్చిన ఎలిగేషన్. అది హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ నాట్
హీఈస్ నాట్ గిల్టీ. అది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, లెటస్ వెయిట్ అండ్ సీ. ఇది ఇప్పుడే కదా వెలుగులోకి వస్తుంది, ఇంకా చాలా ఉంటాయి దీని వెనకాల ఇట్లాంటి దీని డీటెయిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భార్యను కూడా ఎందుకు చేర్చారు అనేది, ఎందుకంటే వాళ్ళ భార్య కొడుకు మీద ఎప్పుడు కూడా ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉంటాయంట, కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి జనరలైజ్గా బయట వినపడుతుంది. శిరీష గారు, విత్ యువర్ లాస్ట్ సబ్మిషన్ ఐ విల్ క్లోజ్. సార్, తమ్మినేని సీతారాం గారి కుటుంబ సభ్యుల్ని ఎక్కడున్నారో ఒకసారి శ్రీకాంత్ గారిని చెప్పమనండి. ఎందుకంటే అందరి మీద చర్యలు తీసుకుంటున్నారు, గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి. శ్రీకాంత్ గారి ఇందాక నుండి మచ్చలేని మనిషి అది ఇది అని చెప్పారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి అక్కడ ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రావడమా, దానిదే ఉందిలేమ్మా. ఒకటి 2 రోజులు టీట్ అవుతుంది, ఎక్కడ పోతారు ఆయన, ఇవాళ కాబట్టి రేపైనా కానీ పోలీసు ముందు రావాల్సిందే. మచ్చలేని మనిషి సరే, ఎవరికి మాటలు చెప్పినంత మాత్రాన అంత ఈజీ ఏం కాదు. ఓకే, అవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. దొంగ దొరకనంత వరకు దొరగానే చలామణి అవుతారు. We will see how this case is going to turn up. I mean, thanks for joining శిరీష గారు, శ్రీకాంత్ గారు, బాజీ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.